హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ బెండకాయ వేపుడు. ఈ బెండకాయ వేపుడిని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈ పొడి వేసి చేసుకుని మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత బెండకాయలని బాగా వాష్ చేసుకుని బెండకాయలకున్న తడంతా ఒక క్లాత్తో తుడుచుకుని వీటిని ఈ విధంగా చక్రాలుగా కోసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత ఇందులో వేసుకుని దానిపైన ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో 4 ఎండుమిరపకాయలు వేసుకుని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వేపిన శనగపప్పు వేసి అందులోనూ 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బెండకాయలు బాగా వేగిన తర్వాత ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అంతా బాగా కలిపి మరొకసారి మూత పెట్టుకుని ఇలా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ మసాలా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని 2 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.